పోలీస్ పోలీస్ మీరు ఎక్కడున్నారు? ఒక బెటాలియన్ వచ్చిన నన్ను పట్టుకోవడం కుదరదురా. లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనమా? మర్యాదగా ఓహో, నువ్వేనా మహావీరుడివి? 1 man ఆర్మీ, ఎంతో ధైర్యవంతుడైన లడ్డూ సింగ్. ఎందరో దుర్మార్గుల నుంచి మీరు ప్రజల్ని కాపాడారని నేను ఎన్నో సార్లు విన్నాను. కళ్ళు మూసుకొని నేను చెప్పేది అలాగే వినండి. మీరు రాష్ట్రపతి మిమ్మల్ని పిలిపించి ఎంతో గొప్ప పోలీస్ అని మీకు బిరుదు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలా ఉంది ఇది? బాయ్. సార్, మీకు అవార్డు ఖచ్చితంగా లభించదు. ఎందుకంటే వాడు మీ చెవిలో పువ్వు పెట్టి తప్పించుకొని పారిపోతున్నాడు. పారిపోయాడా? శివా సైకిల్ సరిగ్గా తొక్కడం తెలీదా నీకు? దొంగిలించిన డబ్బుని తిరిగి ఇచ్చేయండి అంకుల్. ఈ జలాల్ సింగ్ దగ్గర ఇలా సౌండ్ ఇవ్వడం నచ్చదు చిన్న పిల్లవాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఓయ్. లడ్డు సింగ్ సార్, డబ్బుని దొంగతనం చేసిన దొంగ కూడా ఇక్కడే ఉన్నాడు. తీసుకువెళ్ళండి. ఎలా ఉందయ్యా? నువ్వు ఏమో నీ గురించి చాలా గొప్పగా అనుకున్నావు కదా. నన్నే మోసం చేసి పారిపోవాలనుకున్నావు కదా. ఇప్పుడు చెప్పరా శివ నిన్ను ఎలా ఉత్తికి ఆరేసాడని. ఎలాంటి కిక్కులు, ఎలాంటి పంచులు ఇచ్చాడు చెప్పు చూద్దాం. నోరు మూసుకుని ఊరుకున్నావేంట్రా? ఏదో ఒకటి బాగు టైం పాస్ అవుతుంది కదా, చెప్పా. సార్, అందరి ముందు చెప్పడానికి నాకు కాస్త సిగ్గుగా ఉంది. మీరు కొంచెం లోపలికి వస్తారా? సెపరేట్ గా మీతో చెప్తాను సార్. సరేలే, వస్తాన్రా. చాలా మంది ముందు చెప్పడానికి, తన్నులు తినడానికి ఆశయంగా ఉంది కదా నీకు. చెప్పు. ఏం చేస్తున్నావు? అమ్మో ఏ కానిస్టేబుల్ వాడిని పట్టుకోవయ్యా. లడ్డూ సింగ్ నన్ను ఎలాగైనా తరిమి పట్టుకుండేలా ఉన్నాడు. వాడి నుంచి తప్పించుకోవాలంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వేడి వేడి బేల్పూరిలు, కమ్మటి బేల్పూరిలు వచ్చి తినండి. వేడి వేడిగా ఉందండి, చాలా రుచిగా ఉంటుంది. రండి, వచ్చి కొనుక్కోండి. లడ్డూ సింగ్ ఎలా వచ్చాడు ఇంత వేగంగా ఇక్కడికి? మారువేషంలో వచ్చి నన్ను ఎలాగైనా పట్టుకోవాలనుకుంటున్నాడు. సార్ వేడి వేడిగా బజ్జీ పప్పు ఉంది, కాస్త తినండి సార్, చాలా బాగుంటుంది. సార్, నాకు వద్దు. శివ, ఈ రోజు నేను మీ అందరికి బేల్పూరి కొనిస్తాను, రండి. అన్నయ్య, నలుగురికి బేల్పూరి రుచిగా చేసి పెట్టరా. రండి, చాలా రుచిగా ఉంటుంది. రేవా, ఈ బేల్పూరి అమ్మే అంకుల్ ని చూస్తే అచ్చు మన లడ్డు సింగ్ లాగే ఉన్నారు కదా. చూడ్డానికి అలాగే ఉన్నారు, కానీ ఇతను మన లడ్డు సింగ్ కాదు. ఇప్పుడు నేను నలుగురికి ఇచ్చాను కాబట్టి 40 రూపాయలు అయింది. సరే అన్నయ్య. శివ, అతనికి డబ్బులు ఇచ్చేవా? కానీ నువ్వే కదా కొనిస్తానని చెప్పావు. రేవా, నేనే కొని పెడతాను, కానీ డబ్బులు మాత్రం శివ ఇస్తాడు. శివ ఫ్రెండ్స్ కూడా వాన్ని గుర్తుపట్టలేకపోతున్నారా? ఆశ్చర్యంగా ఉంది. ఏదో మాట్లాడుతున్నారే.
ఏం జరుగుతోంది అక్కడ? ఒకవేళ అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా ఏంటి? అరే పిల్లలారా, నా దగ్గర మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతారు. నేను ఇక్కడ ఉంటాను, మళ్ళీ కావంటే వచ్చి తినండి. శివా శివా వింటున్నావా? ఆ దొంగ పారిపోయాడయ్యా. ఏంటి? ఇప్పుడు వస్తున్నాడే వాడే నిజమైన లడ్డూ సింగ్. ఇతను అడ్డు పెట్టుకొని మన పనులన్నీ సాధించుకోవాలి. ఇలా చూడండి, మీరు నేను చెప్పిన పని చేస్తారా? ఈ పనికి నీకు నేను 10,000 రూపాయలు ఇస్తాను. ఏంటి 10,000 రూపాయలా? ఏమైంది? లెగండి లెగండి. సార్, నేను ఒక రోజు కూర్చుని అమ్మినా కూడా నాకు 1000 రూపాయలు వస్తుందే కానీ ఒకేసారి 10,000 చెప్తే కళ్ళు తిరిగినాయి సార్. మీరు నిజంగా చెప్తున్నారా లేదంటే కామెడీకి చెప్తున్నారా సార్? సరే, నీకు ప్రతిరోజు నేను పని ఇస్తాను. ఒక్క రోజుకి నేను నీకు 2,000 రూపాయలు ఇస్తాను. సార్, అరే ఏంటి సార్ మాట్లాడుకుంటూ రండి సార్. నేను ఇక తయారుగా ఉన్నాను, వెళ్దాం పదండి. నేను ఇక ఏం పని చేయాలో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, చెప్తాను విను. లడ్డూ సింగ్ అని ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. అతను నీలాగే ఉంటాడు. కొద్ది రోజులు ఆయనలాగే నువ్వు నేను చెప్పినట్టుగా నటించాలి. పద, ఇంకా ఏమేం చేయాలో నీకు వివరంగా చెప్తాను. హ్యాండ్స్ అప్. ఇక నేను నిన్ను వదిలేబెట్టను రా. సరెండర్ అయిపో. తప్పకుండా లడ్డూ సింగ్ సార్, నేను సరెండర్ అయిపోదామనే వచ్చాను సార్ ఇక్కడికి. నేను ఇది వరకు ఏమేం తప్పులు చేశానో ఒప్పుకొని క్షమాపణ అడుగుదామని వచ్చాను. ఈ ప్రపంచంలో నేను మంచివాడిగా బ్రతకాలనుకుంటున్నాను. నన్ను దయచేసి జైల్లో పెట్టండి. అంతేకాకుండా నాకు ఇంకొక ఆశ, నా బండిలోనే నేను జైలుకి వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళీ నాకు నా బండితోలే భాగ్యం కలుగుతుందో కలుగుదో అని. సరే సరే, నువ్వు కోరుకున్నదాన్ని నేను నెరవేరుస్తానులే. కానిస్టేబుల్, నువ్వు బైక్తో పోలీస్ స్టేషన్కి వచ్చేసి నేను ఇతనితో బండిలో వస్తానులే. రారా, ఇతను అడురుకో. ఏమనుకుంటున్నావో? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను మళ్ళీ మోసం చేసావా? లడ్డూ సింగ్ సార్, నా షాప్ లో దొంగతనం జరిగింది. మీరు తొందరగా వచ్చేయండి. శనగలు శనగలు ఏడి శనగలు బాబాయ్, శనగలు. ఏయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అందరి దగ్గర ఇలా మాట్లాడి దొరికిపోయేలా ఉన్నావు. ఎక్కడికి పారిపోతావు? హ్యాండ్స్ అప్. అమ్మో, ఎక్కడ ఎక్కడ దొంగ ఎక్కడ ఎక్కడ? సార్, వాడు బంగారంతో పారిపోయాడు. లక్షల విలువ చేసే బంగారం దోచుకెళ్ళిపోయాడు. నువ్వు దిగులు పడక. ఆ దొంగని ఈ లడ్డూ సింగ్ ఎలా పట్టుకుంటాడో చూస్తూ ఉంటావు. నీ సొమ్ము ఎక్కడికి పోదులే. నటిస్తానని చెప్పి నువ్వు చాలా ఓవర్ గా నటిస్తున్నావు. ఇలా చేస్తే మనం దొరికిపోతాం. సారీ సార్, నెక్స్ట్ టైం కొంచెం గుర్తుపెట్టుకుంటానులే. ఒరేయ్, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. నేను ఖచ్చితంగా జైలు పడేస్తాను. ముఖ్యమైన వార్తలు జాగ్రత్తగా వినండి. వేద సిటీలో దొంగతనాలు మాటి మాటికి జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపలేకపోయారు ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. దొంగతనం జరిగేటప్పుడు ఆయనే ముందుంటున్నారు. కానీ దొంగను పట్టుకోలేక తన్నులు తిని అక్కడే మూర్చిపోయి పడిపోతున్నారు. ఒక్కసారి కూడా ఆయన దొంగను పట్టుకోలేకపోయారు. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి రావని తీసుకొచ్చావు? నా పేరుని పూర్తిగా పాడు చేస్తున్నాడు కదరా. అసలు నా ఉద్యోగం పోతుందిరా. నా మాట వినరా అయ్యా. ఇప్పుడు దయచేసి శివాకి ఫోన్ చేసి చెప్పరా, పిలువని. నన్ను చూస్తుంటే నీకు తిక్కలోళ్ళ అనిపిస్తోందా? ఫోన్ చేసి శివాని పిలిపించడానికి? ఈ ఊరు మొత్తం దోపిడీ చేసిన తర్వాత నిన్ను నేను వదిలేస్తాను. లడ్డూ సింగ్ సార్, ఎలా ఉన్నారు? పిల్లలో నేను ఎలా ఉంటే అసలు మీకెందుకు?
వెళ్ళండి, ఆడుకోండి, బాగా వేడి వేడి శనగలు తినండి. ఆ? వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి మన సారు శివాని గుర్తుపట్టలేదా? ఆ? హలో. ముందు సపరేట్ గా వచ్చి నాతో మాట్లాడు. నన్ను కొట్టాడని చెప్పానే వాడే ఆ శివ. ఈ విషయం నీకు ముందే చెప్పాను కదా నేను. అప్పుడే మర్చిపోయావా? నువ్వు ఇలా ఓవర్ యాక్టింగ్ చేసావంటే ఆ పిల్లోడికి నీ మీద అనుమానం వస్తుంది. వేడి వేడి శనగలు బాబాయ్. చూసావా శివ, నిన్ను ఎలా మోసం చేశానని. కానీ నేను ఆది సార్, శివాని కాను. ఎంత దరిద్రంగా ఉందయ్యా. మోసం చేయాలనుకున్నాను, చాలా ఆనందంగా ఉంది. చూసావా శివ, నేను ఎలా మోసం చేశాను. అరే లడ్డు సింగ్ సార్, నేను యూడిని. వేడి వేడి శనగలు బాబాయ్. చూసారా, మిమ్మల్ని మోసం చేశాడు, సంతోషంగా ఉన్నాను. నువ్వు ఆడపిల్లవి కాబట్టి శివ కావు. శివ, నేను ఎలా అందరినీ మోసం చేశానో చూసావా. సరే శివ, నేను వెళ్తున్నాను. అసలు ఈ రోజు లడ్డు సింగ్ గారికి ఏమైంది? చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కదా. లడ్డు సింగ్ గారికి అసలు ఏదో అయినట్టుంది అనుకుంటాను. శివా, నాకెందుకో ఇతను లడ్డు సింగ్ సార్ కాదనిపిస్తోంది. అతనికి నువ్వు ఎవరో తెలీదా? ఖచ్చితంగా ఇతను వేరే ఎవరో. మాటికి బేల్పూరి బేల్పూరి అంటున్నారు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈయన ఒరిజినలా కాదని నేను కనిపెడతాను. ఇన్ని మన ఇంటికి రమ్మని చెప్దాం. శివ, నన్ను ఎందుకని ఇంటికి రమ్మన్నావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? లడ్డు సింగ్ సార్, మా భీమ్ సింగ్ ఇక్కడ బేల్పూరి చాలా బాగా వండుతాడు. ఈ రోజు మనం అందరం ఒకటిగా కూర్చొని తిందాం, ఓకేనా? ఆహాహా, ఏం రుచిగా ఉందండి. బాగుంది. ఇంత టేస్ట్గా బేల్పూరి చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఏమంటారు పిల్లలు? నిజమే తాతయ్య, చాలా రుచిగా ఉంది. ఇది కూడా చెన్నానేనా? ఎంత దరిద్రంగా ఉందయ్యా. అస్సలు దీంట్లో రుచే లేదు. నేను ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను చూడండి. లడ్డు సింగ్ లాగా యాక్ట్ చేసే అంకుల్ తప్పకుండా బేల్పూరి చేసే వాళ్ళే. ఏమైంది? ఉప్పు తక్కువగా ఉందా? కారం తక్కువగా ఉందా? అన్ని బాగా కరెక్ట్ గానే ఉన్నాయి అంకుల్. మీరు ఒక పర్ఫెక్ట్ అయిన బేల్పూరిని తయారు చేసి ఇచ్చారు. తాతయ్య మీతో ఏదో మాట్లాడాలన్నారు. మీరు ఆయన వెళ్ళి మాట్లాడుతూ ఉండండి, సరేనా? తలుపు వేసేయండి. నిజం చెప్పండి, నిజం చెప్పండి. లేదంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళరు. నిజం చెప్పండి, నిజం చెప్పండి. చెప్పకపోతే వదిలిపెట్టను. లోపలికి రండి. నిజం చెప్పండి. లోపలికి రండి. నిజం చెప్పండి. లోపలికి రండి. నిజం చెప్పండి. నేను జిలేబీ సింగ్ ని పోలీస్ని కాదండి. ఒకడొచ్చి నన్ను నటించమని చెప్పాడండి, అందుకే ఇలా నటిస్తున్నాను. డబ్బు కాసుపడి ఇలా నటిస్తున్నాడు అంతే. పాటంతా పాడకండి, నన్ను వదిలేయండి. నా మీద చాలి చూపించండి ప్లీజ్. ఇప్పుడు మర్యాదగా మా లడ్డు సింగ్ సార్ ఎక్కడున్నారో చెప్పండి. నాకు అది తెలీదు. ఎక్కడన్నా తనని దాచుంచొచ్చు, నాకు తెలీదు. మమ్మల్ని మర్యాదగా అక్కడికి తీసుకువెళ్ళండి, లేదంటే తాతకు చెప్తాను, ఆయన ఇంకొక రౌండ్ పాట పాడతారు. అరే, ఆ పాట మాత్రం నాకొద్దు. మీరేం చెప్తే నేను అది చేస్తాను. ఈ ప్లాన్ నేను ఎంతో కష్టపడి వేశాను, కానీ శివ ఒక్క నిమిషంలో మొత్తం పాడు చేశాడు. లడ్డు సింగ్ని కాపాడడానికి ఇక్కడికే వస్తూ ఉంటాడు, కానీ నేను దానికన్నా ముందు ఇక్కడి నుంచి పారిపోతాను కదా. హలో బాస్, ఒక చిన్న పని, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఆ విషయం ఏంటంటే, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో నాకు అన్ని విషయాలు తెలుసు, కానీ శివ కూడా నీతో వచ్చాడు కదా. అరే ఓ వీడేనమాట నా డూప్లికేట్. చాలా బాగుందిరా. పూర్తిగా అందరి దగ్గర నాకు చెడ్డ పేరు తీసావు కదా. హై, నేను నిన్ను జైల్లో ఎలా చంపుతానో చూడు. నిన్ను జైలుకి పంపిస్తాను రా. సారీ ఇన్స్పెక్టర్ సార్, నన్ను క్షమించండి. తను మిమ్మల్ని నన్ను కూడా కట్టి పెట్టేశాడు. తిక్కులో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని తిట్టుకోండి, నేను బయలుదేరుతాను. అంత త్వరగా మిమ్మల్ని వెళ్ళనిస్తాం అనుకున్నావా అంకుల్? ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఇవ్వడం మాకేమీ కొత్త కాదులే.
శివా నా శివ వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు. ఏ చిన్నపిల్లవాడా, నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏ? శివ, నా పేరు శివ. దయచేసి నన్ను క్షమించు శివ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. సారీ, నేను సరెండర్ అయిపోతాను శివ. ఇక నన్ను దయచేసి కొట్టకు. నన్ను పట్టుకునే టాలెంట్ ఇక్కడ ఎవరికీ లేదు. చాలు చాలు, ఈసారి నిజంగానే సరెండర్ అయిపోతాను. నేను నొప్పికి తట్టుకోలేకపోతున్నాను. ఒక చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోయానే. అరే ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? ఎంత పెద్ద టెన్షన్ ని నా నుంచి నువ్వు పోగొట్టావో తెలుసా నీకు? ఇక నేను ఎప్పుడు సెలవు పెట్టాలని అనుకున్నా సరే నువ్వు నాలాగా డ్యూటీ చేస్తావు. అలాగే లేండి, మీరు కూడా నాలాగా బజ్జీ పప్పుని అమ్మి చూడండి.